ఇంట్లోని ప్రతి పండగకి ప్రతి పుట్టినరోజులకి సేమియా పాయసం అనేది ఖచ్చితంగా చేసుకునే ఉంటాము. మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే దేవుడికి పెట్టడానికి నైవేద్యంగా కూడా కొంతమంది చేస్తుంటాం కదా. చాలామంది చాలా రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది సగ్గుబియ్యం వేసుకొని చేసుకుంటారు, కొంతమంది సగ్గుబియ్యం వేసుకోకుండా చేసుకుంటారు కదా. సగ్గుబియ్యం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి హీట్ ఎక్కిన వరకు ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్ పెడితే అది బేగా మాడిపోతుంది, కానీ లోపల డ్రై ఫ్రూట్స్ అనేవి సరిగ్గా ఉడకవు. ఇప్పుడు సేమియా పుల్లలు ఒక చిన్న కప్పుతోనే తీసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోని బాగా వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చాయి, లైట్ బ్రౌన్ కలర్ అన్నప్పటికీ బాగా వేగించుకున్న తర్వాత తీసేసి అవి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో వేగిస్తేనే సేమియా చేసినప్పుడు అవి దగ్గరికి సేమియా అంతా అంటుకుపోకుండా లూజ్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్నంతా పక్కకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోనే పాలు వేసుకొని, ఈ పాలు ఏం చేయాలంటే ఒక పాల ప్యాకెట్ పాలు అయితే సరిపోతుంది ఒక చిన్న కప్పు సేమియా పుల్లలకి కాబట్టి. ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా ఎక్స్ట్రా వేసుకొని ఈ రెండు దగ్గరికి మరిగించుకోవాలి. పాలు పచ్చి పాలు కాబట్టి 1-2 పొంగులు వచ్చే వరకు మనం పాలను అలా స్టవ్ మీద వదిలేసి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మరిగిన తర్వాత మనం ముందుగా సేమియా పుల్లలను వేగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ సేమియా పుల్లలన్నీ అందులో వేసేసుకోవాలి. ఈ సేమియా పుల్లలతో పాటే మనం ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఈ టైంలోనే వేసేసుకుంటే తినేటప్పటికి సేమియా అయ్యేటప్పటికి అవి కొంచెం టేస్ట్గా ఉంటాయి, కొద్దిగా మెత్తగా కూడా ఉడుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మరొక 2-3 పొంగులు వచ్చి సేమియా పుల్లలు కొంచెం మెత్తగా ఉడికాయి అన్నంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. యాలకులు నచ్చే వాళ్ళకి యాలకులు కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. పంచదార కూడా వేసుకోవాలి. నా క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. సో ఈ టైంలోనే ఒక కప్పు, చిన్న కప్పుతో పంచదార, టీ కప్పు ఉంటుంది కదా, చిన్న టీ కప్పు, ఆ కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. లేకపోతే తీపి సరిపోదు అనుకుంటే మీరు ఇంకొంచెం పంచదార ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు గంట సేపు అలా సిమ్లో పెట్టి వదిలేస్తే అదే అలా ఉడికిపోతుంది దగ్గరికి. ఎప్పుడైతే ఉడికిపోయిందో సేమియా పుల్లలన్నీ ఇలా దగ్గరికి వచ్చేసి ఇలా అవుతాయి. సేమియా పుల్లలు ఏం చేస్తుందంటే ఉన్న పాలను కూడా పీల్చుకుంటుంది కాబట్టి మనం పాలు ఉన్నాయి అన్నప్పటికీ కొంచెం దించేసుకోవాలి సేమియాని. చూసారు కదా ఎంతో టేస్టీ సేమియా. మీకు కనుక నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకే రెసిపీస్ కావాలో. బాయ్.